పోలీసు విచారణలో వల్లభనేని వంశీ నిజాలు బయటపెట్టారని, ఇప్పుడు వల్లభనేని వంశీ బయటపెట్టినటువంటి నిజాల ద్వారా జగన్మోహన్ రెడ్డి మెడకి ఈ కేసు చుట్టుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీ విచారణలో ఏం చెప్పారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రెండవ రోజు విచారణలో భాగంగా వల్లభనేని వంశీ పోలీసులకి ఆయన అప్రూవర్గా మారి సంచలనమైనటువంటి నిజాలు బయటపెట్టినట్లుగా, ఆయన బయటపెట్టినటువంటి నిజాల ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకి కేసు చుట్టుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా వల్లభనేని వంశీ ఎటువంటి సంచలనమైన నిజాలు బయటపెట్టాడు? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? నిజాలు అతను బయట పెట్టడం కాదు, నిజాలని బయట పెట్టేలా ఆధారాలని అతని ముందు ఉంచారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా. గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా మినిట్ టు మినిట్ ఇతను ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇతను ఏ టైంలో ఇతను ఎక్కడ ఉన్నాడు, సత్యవర్ధన్ అనే అతను ఎక్కడున్నాడు అనేది క్లియర్ కట్గా అతనికి చూపించి, ఎన్నో తారీఖు 10వ తారీఖు నువ్వు ఎక్కడున్నావు, 11వ తారీఖు ఎక్కడున్నావు, 12వ తారీఖు ఎక్కడున్నావు అని చెప్పేసి క్లియర్గా చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడని తెలుస్తుంది పోలీస్ వర్గాల ద్వారా. యాక్చువల్గా వల్లభనేని వంశీ ఏం చెప్తున్నాడు, సత్యవర్ధన్ అతను నాకెవరో తెలీదు, మా ఇంట్లో హైదరాబాద్లో 10వ తారీఖు వచ్చాడట, వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అని చెప్తున్నాడు. నాకెవరో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఇవి చెప్పాడు తొలి రోజు. అదృష్ట సినిమా ఆయన తీశాడు జూనియర్ ఎన్టీఆర్ గారితో. సో ఆయన అదే డైలాగులతోటి సినిమా స్టైల్లో చెప్పాడు. రెండో రోజుకి వచ్చేటప్పటికి మొదటి రోజు పోలీసులు ఆయన ఏం చెప్తారో అదంతా విన్నారు. రెండో రోజు వచ్చేటప్పటికి మొత్తం ఆధారాలు తీశారు. సీసీ కెమెరాల ఫుటేజీ, హైదరాబాద్ది, వైజాగ్ది, ఇవన్నీ ఫుటేజ్ తీసేసి గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ ద్వారా మొత్తం బయట పెట్టారు. దాంతో వల్లభనేని వంశీ ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి నిజాలని. కారణం ఏంటంటే అప్పటి వరకు నా సెల్ ఫోన్లు లేవు, నేను 3 ఫోన్లు వాడతాను, అవి ఎక్కడున్నాయో తెలీదు, నేను ఏ ఫోను అరెస్ట్కి ముందు వాడానో నాకు గుర్తులేదు, ఇలాంటివన్నీ చెప్పాడు తొలి రోజు. అతను ఏమనుకున్నాడంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి దాన్ని మళ్ళీ రీలోడ్ చేసేస్తే, రీలాగిన్ చేస్తే మొత్తం పోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు కనుక కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చేశారు కదా, ఆ తరహాలో చేశాడు ఈయన, ఫార్మేట్ చేశాడు, అది పోతుందిలే అనుకున్నాడు. అయితే విషయం ఏంటంటే ఇతను సిమ్ తీసేసినా లేకపోతే అతను ఫార్మేట్ చేసినా ఏం చేసినా కానీ ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ మొత్తం ఆ మొబైల్స్ ఎక్కడెక్కడికి మూవ్ అవుతున్నాయి అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా కనుక్కునేటువంటి వెసలుబాటు ఉన్న సంగతి ఆయనకి తెలియదు పాపం. పోలీసులు ఇప్పుడు అడ్వాన్స్గా టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకున్నారు కదా, దాంతో నోరెళ్ళ పెట్టాడు వల్లభనేని వంశీ. నోరెళ్ళ పెట్టి నిజాలు చెప్పలేక ఉండలేనటువంటి పరిస్థితితో ఒప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. రెండో రోజుకి అయిపోయింది. ఇక మూడో రోజు ఉంది. ఇప్పుడు మూడో రోజు పోలీస్ కస్టడీలో విచారణ, ఫైనల్ విచారణ. ఎంత పగడ్బందీగా పోలీసులు విచారణ చేస్తున్నారంటే చట్ట ప్రకారం, చట్టానికి విరుద్ధంగా కాదు, చట్ట ప్రకారం ఎలా చేస్తున్నారంటే ఈ కేసుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారంటే సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు చేసి దానికి అశోక్ అని ఒక సీనియర్ ఐపీఎస్ని పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. 3 ఏఎస్పీలు ఇప్పుడు 3 విచారిస్తున్నారు. ఎవరు? వల్లభనేని వంశీ, ఒక ఏఎస్పీ, ఎవరు? దామోదర్ అనేటువంటి ఏఎస్పీ విచారిస్తున్నాడు. తర్వాత వల్లభనేని వంశీ అనుచరుడు రామకృష్ణ ఒక అతను, మరొక అతను రామాంజనేయులు. వీళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు. వీళ్ళు 3 ఏఎస్పీలు విచారిస్తున్నారు. తొలి రోజు డ్రామా రక్తి కట్టించారు వీళ్ళు పోలీసుల దగ్గర. పోలీసులు కూడా వీళ్ళు ఏం చెప్తారనేది ట్రైల్ వేశారు. సెకండ్ డే రోజు మొత్తం ఆధారాలు మొత్తాన్ని వాళ్ళు ముందు పెట్టినప్పుడు నూరెళ్ళ పెట్టిన పరిస్థితి. సో దాంతో మొత్తం వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఆ వ్యవహారాలు ఎక్కడికి బయటకు వచ్చినాయి? 10వ తారీఖున హైదరాబాద్లో ఉన్నాడు ఎవరు? సత్యవర్ధనం. అక్కడి నుంచి నేరుగా కోర్టుకు వెళ్ళాడు. ఎవరు? సత్యవర్ధనం. కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ ఇచ్చాడు. వీడియో చేసేసి నన్ను భయపించేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినట్టు కంప్లైంట్ రాయించుకున్నారు, కాబట్టి నేను ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను, నేను అసలు ఆ రోజు లేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, నేను కంప్యూటర్ ఆపరేటర్గా ఆ రోజు రాలేదు, కాబట్టి నాకు అసలు తెలియదు, నా చేత
బలవంతం చేసి పోలీసులు కంప్లైంట్ రాయించుకున్నారు అని చెప్పి ఆయన అఫిడవిట్ ఇచ్చారు పోయి రాతపూర్వకంగా, అలాగే వీడియో రూపంలో కూడా జడ్జికి ఇచ్చారు, అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ అఫిడవిట్ ఇవ్వడానికి ముందు రోజు ఎక్కడున్నాడు? ముందు రోజు రాత్రి హైదరాబాద్లో భుజాన ఏదో దాంట్లో ఉన్నాడు ఆయన. దాంట్లో ఒకే లిఫ్ట్లో వల్లభనేని వంశీ, రామాంజనేయులు, అలాగే రామకృష్ణ అనే అతను, సత్యవర్ధనం ఉన్నారు. అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అతన్ని? మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఎక్కడికి మూవ్ చేశారు? అది రోజు రైతులు మళ్ళీ 10వ తారీఖు రైతులు వైజాగ్కి మూవ్ చేశారు. వైజాగ్లో ఒక చేపురోలు శ్రీనివాస్ అని అతని ఇంటికి మూవ్ చేశారు. అతని ఇంటికి మూవ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టార్ హోటల్కి మూవ్ చేశారు. ఈ మొత్తం మూవ్ చేసిన దాంట్లో వాడినటువంటి కారు నాది కాదు అంటాడు వల్లభనేని వంశీ. మరి ఎవరి కారు అది? కారు నెంబర్లు అవన్నీ ఉన్నాయి కదా, మరి ఎవరి కార్లు? రామాంజనేయులదో లేకపోతే రామకృష్ణదో ఉంటుంది. మరి ఈ రామాంజనేయులు, రామకృష్ణ అనేవాళ్ళు ఎవరు? వల్లభనేని వంశీ అనుచరులే కదా. అది ఒప్పుకున్నాడు వంశీ, మా అనుచరులేనని. మరి మీ అనుచరులేనప్పుడు సత్యవర్ధన్ తీసుకొస్తుంటే మీకు తెలీదా అని అంటే, వచ్చి వెళ్ళాడంటే నాకు తెలియదు అని చెప్తాడు తొలి రోజు. రెండో రోజు ఈ గూగుల్ టేక్అవుట్ చూపించిన తర్వాత అవును వచ్చి వెళ్ళాను నాకు తెలుసు అని చెప్పి ఒప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి 12వ తారీఖు వంశీ ఎక్కడున్నాడు? 10వ తారీఖు నైటు మూవ్ చేశారు వైజాగ్కి. 11వ తారీఖు ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ? 11 ఎక్కడున్నాడు? 12 ఎక్కడున్నాడు? మరి అంతా జరిగిన తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ జరిగిన మరుసటి రోజు, కిడ్నాప్కి ముందు ఎవరితో మాట్లాడాడో ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఇతను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు 12వ తారీఖున అని చెప్పి గూగుల్ టేక్అవుట్ చెప్తోంది. తాడేపల్లిలో వెళ్ళాడని. తాడేపల్లికి వెళ్ళి ఎవరిని కలిసావు? జగన్మోహన్ రెడ్డి గారిని కలిసావా? సజ్జల రామకృష్ణాన్ని కలిసావా? ఎవరిని కలిసావు అనే దాని మీద పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 30 ప్రశ్నలు సంధించారు. ముగ్గురికి 3 30లు 90 ప్రశ్నలు. వాళ్ళు మిగతా ఇద్దరు నిందితులు ఏం చెప్తారు, ఈయన ఏం చెప్తారని మొత్తం చూస్తున్నారు. ఇతను ఆల్మోస్ట్ చెప్పేశారు. తాడేపల్లి దాకా తీసుకెళ్ళాడు రెండో రోజుకి. ఆ తాడేపల్లిలో ఏం జరిగింది అనేది 3వ రోజు ఇప్పుడు ఫైనల్ కాబోతుంది. ఎందుకంటే దాని ఎవిడెన్స్ కావాలి కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా, కేసుని అయితే ఎస్టాబ్లిష్ చేయాలి కదా పోలీసులు. చట్ట ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని వంశీ దగ్గర నుంచి రాబడుతున్నారు. దాదాపు 80% చెప్పారు. తాడేపల్లికి దాకా తీసుకెళ్లారు. తాడేపల్లి లోపల ఏం జరిగింది అనేది 3వ రోజు బహుశా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది వల్లభనేని వంశీ. సో కాబట్టి పక్కాగా తాడేపల్లిలో ఉండేటువంటి వాళ్ళు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎవరున్నారు అనేది బయట పడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు ఏమి యాక్షన్ తీసుకుంటారో ఏంటి అనేది మనం వెయిట్ అండ్ వాచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.